ఎప్పుడు కూడా ఈ డౌటు నీలోనికి ప్రవేశపెట్టడానికి శత్రువు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రేరణ, ఈ ఆలోచన, ఈ అపరాధ భావం అనేది ప్రార్థనలో బలము లేకుండా చేసిద్ది. అసలు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణనే దెబ్బ కొట్టిద్ది. అర్థమైందా? ఏంటిది? మన లోపాయికారితనం, మనలో జరిగే అపరాధాలు దుష్టుడు లేపి, నువ్వు ఇంత తేడా కదా, తగుదునమ్మా అని పోతున్నావు మోకాళ్ళ మీదకి, సిగ్గు లేదా? నువ్వు మంచోడివా, మంచిదానివా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? పొద్దున ఏం చేశావు నువ్వు? ఏం చేసావు నువ్వు? పిల్లలు ఏమని తిట్టావు నువ్వు? అసలు మీ ఆయన్ని ఏమని చనుక్కున్నావు నువ్వు? పక్కింటామని ఏం తిట్టావు నువ్వు? అసలు పొద్దున సెల్ ఫోన్లో ఏం చూసావు నువ్వు? అసలు సీరియల్ చూడొచ్చా నువ్వు? అసలు సినిమా చూడొచ్చా? మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ దేవుని దగ్గర హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీలాంటి పాపి మనం వింటాడా? అయ్యా ప్రార్థన చేస్తా, నీ తలంపుల నిండా చెడిపోయిన ఆలోచనలేనే, అసలు నీ మైండ్ నిండా దరిద్రపు కొట్టే ఆలోచనలేగా, నీకు మంచి ఆలోచనలు ఏడొస్తాయి? కల్మషంతో నిండిపోయింది నీ హృదయం నిండా దరిద్రపు తలంపులు, దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు వ్యవహారం, నీ కళ్ళతో మోహపు చూపులు, నీ చరిత్ర అంతా చండాలం అయితే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడు. వాడు కూడా లేఖనాలని అడ్డం పెట్టి, మరి లేఖనం ఇలా ఉంది కదా, ఇలా ఇంత పరిశుద్ధంగా ఉండమంది, నువ్వు ఉండట్లేదుగా, కాబట్టి నీ మనవి దేవుడు వినడో. సహజంగా వెళ్ళిన పని ఏదన్నా సక్సెస్ అయిద్దంటే ఎవడైనా వెళ్తాడు, కానీ పోయినా జరగదంటే ఎవరికి వెళ్ళ బుద్ధి అయిద్దండి? అందుకే చాలామంది ప్రార్థనా జీవితంలో కుంటుపట్టడానికి ఇదే కారణం. అర్థమైందా? ఆసక్తిగా ప్రార్థనలో మోకాళ్ళు ఉండటానికి వేయలేకపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇది. అందుకే ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమన్నా తెలుసా, నాకంటే ఆయన మంచోడు, నాకంటే ఆమె మంచిది, ఆమె ప్రార్థన చేస్తే వింటాడు, ఆయన ప్రార్థన చేస్తే వింటాడు, అలా అనుకోనే నా పేణం తీస్తుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతా, ఎప్పుడు అలా అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, అది ఇక్కడ అర్థం. నేను బలహీనుండి కదా, దేవుడే చెప్తున్నాడు. మరి ఏలియా కూడా బలహీనుడే కదా, నేను వినలా ఏలియాది? ఏలియా అంటే మంచోడు, భక్తుడు కదా. ఎలా అయ్యాడు నాయనా? విశ్వాసమును బట్టి నీతిమంతుడైనట్లే నువ్వు కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడవురా, నీతిమంతురాలివి తల్లి. ఎందుకు వినను నీ ప్రార్థన? అసలు నీ తప్పులన్నీ నేను ఎక్స్రే చేసి చూశానంటే ఎప్పుడో సాగు కొడతాను నేను. ఇన్ని రోజులు బతుక నీకు అసలు అగ్ని వంటి నేత్రాలతో నిన్ను ఎగాదిగా చూశానంటే అవుట్ నువ్వు. చాలా సంగతులు నేను నిదానించి చూడట్లా. నీవు మంటి నుండి పుట్టిన వ్యక్తివని, మంటి ఘటమని, మంటి వాడవని, మంటి దానవని, ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు ఛాయలు నీలో పనిచేస్తాయని నాకు తెలుసు. తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నేను తీర్చానమ్మా, నేను తీర్చానయ్యా. అది నీ క్రియల వల్ల అయినది కాదు, నా కృప ద్వారా, నా త్యాగమును బట్టి అయింది అంటున్నాడు దేవుడు.